హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం IUI పద్ధతి చేయాలి అంటే స్పోమ్ కౌంట్ ఎంత ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ ప్రాసెసింగ్ ఎలా చేస్తారు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్గా IUI ఎలా ప్రాసెసింగ్ చేస్తారు, ఎలా ప్రిజర్వ్ చేస్తారు, ఎంత స్పోమ్ కౌంట్ ఉండాలని చూసే ముందు అసలు IUI అంటే ఏంటో తెలుసుకుందాం. IUI అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటారనమాట. సో ఈ పద్ధతి అనేది న్యాచురల్గా ఎవరైతే 1 or 2 years వరకు కూడా న్యాచురల్గా ట్రై చేసి ప్రెగ్నెన్సీ అవ్వకుండా ఉండే వాళ్ళకి నెక్స్ట్ దే విల్ గో ఫర్ IUI ప్రొసీజర్ అనమాట. డైరెక్ట్గా ఈ ప్రాసెసింగ్ చేసిన స్పోమ్స్ని గర్భాశయంలోకి ఇన్సెమినేట్ చేస్తారనమాట, అంటే పుష్ చేసేస్తారు. సో ఈ ప్రాసెస్ని మనం IUI ప్రొసీజర్ అంటామన్నమాట. సో ఈ IUI ప్రొసీజర్కి ఎంతవరకు కౌంట్ ఉండాలి అనేది చూసినట్లయితే బేసికల్గా 5 to 10 millions ఆఫ్ స్పర్మ్ కౌంట్ అనేది ఉండాలి. ఎందుకంటే ఈ 5 to 10 కౌంట్ అనేది కౌంట్ ఒకటే కాదు, దీనికి ఆ యొక్క మొటిలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. క్వాంటిటీతో పాటు మొటిలిటీ ఎలా ఉంది, స్పర్మ్స్ యొక్క మొటిలిటీ ఈజ్ వెరీ మేజర్ పార్ట్ ఇన్ IUI. ఎందుకంటే ఎప్పుడైతే అండాశయంలోని అండం ఫాలికల్గా మారి గర్భాశయ నాళాలకి అంటే ఫెలోపియన్ ట్యూబ్స్లోకి చేరుతుందో ఈ యొక్క స్పర్మ్స్ అనేవి మొటిలిటీ ఆ యొక్క మూమెంట్ బాగా స్విమ్ చేసుకుంటూ దాన్ని రీచ్ అవ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే ఫర్టిలైజేషన్ జరుగుతుంది, అంటే ఫలదీకరణ అనేది జరుగుతుంది. సో మొటిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ స్పర్మ్ కౌంట్. సో వీర్యకణాల సంఖ్యతో పాటు వీర్యకణాల యొక్క నాణ్యత ఎలా ఉంది, దాని యొక్క క్వాలిటీ ఎలా ఉంది, అలాగే మొటిలిటీ ఎలా ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఎప్పుడైతే అండం రిలీజ్ అయి ఉంటుందో అప్పుడు స్కాన్ ద్వారా ఐడెంటిఫై చేసి ఈ యొక్క వీర్యకణాలని సపరేట్ చేసి ప్రాసెసింగ్ చేస్తారు. అంటే ప్రాసెసింగ్ ఈజ్ నథింగ్ బట్ శుద్ధపరచడం, అంటే క్లీన్ చేస్తారనమాట. అంటే ఏదైనా డెబ్రైడ్స్ ఉన్నాయా, డెత్ సెల్స్ ఉన్నాయా, లేదా వీర్యం సపరేట్గా ఉందా, లేదంటే ఈ చెత్త చెదారం అంతా కూడా సెగ్రిగేట్ చేసి క్వాలిటీ, క్వాంటిటీ, అలాగే ఇక మొటిలిటీ ఉండే స్పర్మ్స్ని మాత్రం సపరేట్ చేసి డైరెక్ట్గా ఆ టైంలో అంటే అండం రిలీజ్ అయిన టైంలో ఇన్సెమినేట్ చేస్తారనమాట. సో ఈ ప్రాసెస్ అనేది మినిమం ఒక సిట్టింగ్లో అయితే సక్సెస్ రేట్ రాదు. ఎవరైతే న్యాచురల్గా ట్రై చేసి కుదరలేదు అంటే ఈ ప్రాసెస్కి IUI పద్ధతికి వెళ్తారు. ఇక్కడ కూడా 3 to 4 సిట్టింగ్స్ అనేవి అవసరం. సో ఒకే సిట్టింగ్లో మీకు సక్సెస్ రేట్ అనేది నార్మల్ కన్నా కూడా దీంట్లో 15 to 20% అనేది మీకు రిజల్ట్స్ అనేది బాగా వస్తుంది. సో ఈ పద్ధతిని మనం IUI ప్రొసీజర్ అని అంటామన్నమాట. సో ఇది ఎంత సెంటిగ్రేడ్ వరకు కూడా ప్రెజర్ చేయొచ్చు, ఎలా ప్రాసెసింగ్ చేస్తారంటే మినిమం 0.3 to 0.5 మిల్లీ ఈక్విలెన్స్ ప్రకారం వీటిని ప్రిజర్వ్ చేసి, అంటే ఇవి కూడా స్టెరైల్గా ఉండాలి, చక్కగా మొటిలిటీతో ఉండాలి, అలాగే క్వాలిటీ, క్వాంటిటీ బాగుండాలన్నమాట. అంటే కొన్ని వీర్యంలో ఏమవుతుందంటే వీర్యకణాలను చూసినట్లయితే హెడ్, నెక్, టెయిల్ అనేది ఉంటుంది. ఈ హెడ్, నెక్, టెయిల్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నవి కూడా వాటిని సపరేట్ చేసేయాలన్నమాట ఈ ప్రొసీజర్లో. సో హెడ్, నెక్, టెయిల్ అది కరెక్ట్గా స్ట్రక్చరల్ అంటే మార్ఫాలజీ కింద చెప్పుకుంటాము. సో ఈ మార్ఫాలజీ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ ప్రొసీజర్ కూడా ఒక్కొక్క మీరు వెళ్ళిన సెంటర్ యొక్క ప్రోటోకాల్స్ని బట్టి ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసుకుంటారనమాట. అంటే వాళ్ళ యొక్క హాస్పిటల్స్లో ఎలా ప్రోటోకాల్స్ ఉన్నాయి, ఎట్లా సెగ్రిగేట్ చేస్తారు, ఏ టైంలో వేస్తారు అనేది అంతా కూడా బేస్డ్ అప్ ఆన్ ద హాస్పిటల్ యొక్క ప్రోటోకాల్ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. ఎన్ని డిగ్రీ వరకు వాటిని క్లీన్ చేసుకోవచ్చు, ఎంతవరకు వాటిని ప్రిజర్వ్ చేసుకోవచ్చు అనేది డిఫరెంట్ హాస్పిటల్ డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. సో ఎక్కడున్నా కూడా మీకు అండం రిలీజ్ అయినప్పుడు క్వాలిటీ, క్వాంటిటీ, మార్ఫాలజీ కరెక్ట్గా ఉండే స్పర్మ్స్ని ఇన్సెమినేట్ చేయడం జరుగుతుంది. ఈ సిట్టింగ్స్ 3 to 4 సిట్టింగ్స్ తర్వాత మీకు యాప్టబుల్ కాలేదు, మీకు సక్సెస్ కాలేదు అంటే దెన్ దే విల్ గో ఫర్ IVF పద్ధతి. IVF పద్ధతి ఎలా చేస్తారు, ఎలా ప్రొసీజర్, దాని యొక్క ప్రోటోకాల్స్ ఏంటి, దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. బట్ ఈ వీడియోలో మనకి ఎంతవరకు కౌంట్ ఉండాలి, యొక్క వీర్యకణాల సంఖ్య ఎంత ఉంటే సక్సెస్ రేట్ ఉంటుంది అనే విషయం గురించి మాత్రమే డిస్కస్ చేశాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ 4 ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.